వరంగల్ జిల్లాలో కంది రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కందులు క్వింటాలుకు 5,000 పైన మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్న ప్రభుత్వం ఆదేశాలను ఎఫ్సీఐ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎఫ్సీఐ నాణ్యత లేవని తేల్చడంతో వ్యాపారులు ఇంకా తక్కువ ధరకు కందులు కొనుగోలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పటం లేదు. కందికి మద్దతు ధర లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు వచ్చిన రైతులను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పంటలో సరైన నాణ్యత లేదని, కొనడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సీజన్ 10,000 రూపాయలు అమ్మిన కత్తిని గవర్నమెంట్ మాకు ఇలా మోసం చేస్తుంది సార్. సీసీ వాళ్ళు కొంటారు, మేము 4,000, 3500 పెట్టి 4,000 పెట్టి దళారు బోకర్లు కొంటాం సార్. అదే 4,000 రూపాయలు కొనుక్కుంటా మేము 5,050 రూపాయలు కొంటామని చెప్పి సీసీ వాళ్ళు కొంటామని చెప్పి ఇలా పొద్దుగాల నుంచి 100 శాంపిల్ చూసింది సార్. 100 పేరు రాసుకున్నాడు సార్. డబల్ సార్ 2 సార్లు తుర్బా పట్టుడు, కూలలు పెట్టుడు, తుర్బాలు పట్టుడు చేస్తుంది సార్. ఇంతవరకు మొత్తం 1000 బస్తాలు బోకర్లలో కొన్నారు సార్. ఇంతవరకు ఒక 10 బస్తాలు ఖరీదు చేయలేదు సార్ సీసీ వాళ్ళు. రబీ సీజన్ కు ముందు ప్రభుత్వం పత్తి పంటను వేయొద్దని సూచించిందని, పప్పు దినుసులు పండిస్తే రైతులకు ఏమీ లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కూలీ కూడా డబ్బులు పడటం లేదని అంటున్నారు. ప్రభుత్వం సగం మద్దతు ధర కట్టివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది ధర భారీగా పడిపోయిందని చెప్పారు. కందులు అమ్మడానికి వస్తే అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు పత్తి పంటలు తక్కువ చేసి పప్పు ధాన్యాలు బాగా ఎక్కువ చేయండి అని చెప్పిండు. ఆయన మాట ప్రకారంగా మేము ఇప్పుడు కంది చేనులు, పప్పు ఇవన్నీ వేసినాం. వేస్తే ఇక్కడ మాకు గిట్టుబాటు ధర లేదు. వాళ్ళు ఇప్పుడు 5,050 అంటాను కానీ ఒక్క అంత కొడితే ఇక్కడ ఒక దాదాపు 1000 బత్త వచ్చింది అనుకో. వాళ్ళు అంతా కొన్నది ఒక 200 బత్త 100 బత్త కొన్నారు. ఇప్పటి వరకు ఏ రైతుకు న్యాయం జరగలేదు. పోయినసారి 9,000 అమ్మింది సార్. మేము లాస్ట్ ఎండింగ్ ఇప్పుడు పప్పు పెట్టరు, పత్తి వద్దు పప్పు పెట్టరు. పప్పు పెట్టడానికి ఏముంది, ఆ మార్కెట్కి వస్తలేరు. జల్లి పడరు, జల్లి కాడికి వస్తే జల్లి కోసం గొడవలు. ఆ జల్లీలు కూడా సగం పనిచేస్తారు. ఒక్కోసారి 2 సార్లు పడుతుంది దాన్ని. గతంతో పోల్చుకుంటే కంది ఉత్పత్తి భారీగా పెరిగింది. గత 18 రోజులుగా మార్కెట్కు 5,663 క్వింటాళ్ల కందులు అమ్మకానికి వచ్చాయని చెప్పారు. అందులో 5,008 క్వింటాళ్లు ప్రభుత్వానికి అమ్ముకున్నారని చెప్పారు. 650 క్వింటాళ్లు నాసిరకంగా ఉండటంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నారని చెప్పారు. రైతులు కందులను ఆరబెట్టకుండా పొలాల నుంచి డైరెక్ట్ గా మార్కెట్ యార్డుకు తీసుకురావడంతో కందులు తేమగా ఉంటున్నాయని చెప్తున్నారు. రైతులకు కంది డ్యామేజ్ పై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులకు మేము అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. బస్తాల్లో తీసుకొచ్చేసి కుప్పలు రాసులుగా పోసుకుంటే ఆ రాసులు పోసిన రాసులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని మాకు గవర్నమెంట్లో ఆర్డర్ ఉందండి. ఎక్కువ పర్సెంటేజ్ డ్యామేజ్ కానీ, ఎక్కువ పురుగు కానీ, పుచ్చిని కానీ ఉండడం వల్ల మేము కొనలేకపోతున్నాం. మాకు నాణ్యత ప్రమాణాల ప్రకారం ఎన్ని బస్తాలు వస్తే అన్ని బస్తాలు కొనే మాది ఉంది. ఒకవేళ మన రాష్ట్రానికి ఏదైనా టార్గెట్ ఉండి, మన సార్కి ఏదైనా టార్గెట్ ఉంటే అది మా హయ్యర్ ఆఫీసర్లకు వాళ్ళు చెప్తారండి. ఇప్పటివరకు అయితే మాకు ఏం చెప్పలేదు. ఎంత క్వాలిటీ ప్రకారము నాణ్యత బాగున్న సరుకు మాత్రమే కొనండి అని మాకు ఆర్డర్ ఇచ్చారు. రైతులు మాత్రం కందులకు సరైన ధర రావటం లేదని, మార్కెట్ యార్డుకు వచ్చిన 2 రోజులు వెయిట్ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కందులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.